కిరణ్ రాయల్ సాధించాడండి. ఏదైతే 1,20,00,000 లక్ష్మీ అనే మహిళ నుంచి 1,20,00,000 తీసుకున్నాడు. అలాగే ఒక 20 సవర్ల బంగారం తీసుకున్నాడు. కాబట్టి తీసుకుని ఎదురు తిరిగి ఆమెని రకరకాలుగా మాట్లాడడం, చంపేస్తానని బెదిరించడం, డబ్బులు అడిగితే ఇలా చేస్తాడని చెప్పేసి చాలా రాద్ధాంతం. మన మామూలు కాదు. ఎలా అంటే జనసేన టీడీపీ ఇన్ఛార్జ్ తిరుపతికి, అలాగే అధికార ప్రతినిధి అనుకుంటా. కాబట్టి కిరణ్ రాయల్ గురించి పుంఖానుగా వీడియోలు అయితే వచ్చాయి. కాబట్టి ఇప్పుడు లేటెస్ట్గా తాజాగా న్యూస్ అప్డేట్ ఏంటంటే కిరణ్ రాయల్ సాధించాడని అంటాను నేను. ఎందుకంటే అతను అనుకున్నది సాధించాడు. ఆ విషయంలో మాత్రం ఏం సాధించాడు? 1,20,00,000 మహిళా లక్ష్మి దగ్గర నుంచి తీసుకోవడం సాధించాడా? 20 సవర్ల బంగారం తీసుకోవడం సాధించాడా? లేకపోతే ఇదంతా కుట్రే, రాజకీయ కుట్రే, కావాలని జగన్మోహన్ రెడ్డి గారే చేయిస్తున్నాడు, నా మీద జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టాడు, కాబట్టే నా కోసం అవసరమైతే 100 కోట్లు ఖర్చు అయినా పర్లేదని నన్ను ఇబ్బంది పెట్టడానికి, నన్ను నా పరువును ప్రతిష్టను భంగం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు స్కెచ్ చేశాడు అని చెప్పిన ఆయన మాటలు నిజమా? ఏది నమ్మాలి? కాబట్టి ఏదేమైనప్పటికీ కిరణ్ రాయల్ మాత్రం సాధించాడని చెప్తాను నేను. ఏ విషయాలు అంటే పంతం నెగ్గించుకున్నాడు. సాధించాడు అంటాం కన్నా పంతం నెగ్గించుకున్నాడని చెప్పాలా. ఏదైతే లక్ష్మి ఎవరైతే నా దగ్గర నుంచి 1,20,00,000 తీసేసుకున్నాడని ఆరోపించిందో, నన్ను నా పిల్లల్ని చంపేస్తున్నాడని ఆరోపణ చేసిందో, ఆ మహిళ బాధితురాలు ఎవరైతే ఉన్నారో లక్ష్మి, ఆమె పైన తిరిగి జనసేన రాయల్ కిరణ్ రాయల్ కేసు పెట్టడం జరిగింది. మొత్తానికి కేసు పెట్టే విషయంలో సాధించాడని చెప్పాలి. కేసు పెట్టడానికి పోలీసులకే ఇబ్బంది కలిగేటట్టుగా పోలీసులే కొంచెం తాత్సారం చేశారు. పోలీసులు కూడా కేసు పెట్టడం కరెక్ట్ కాదని భావించారంటే తెలియదు, కానీ ఇప్పటివరకు కేసు పెట్టలేదు. కేసు పెడతారా పెట్టరని తీవ్ర ఒత్తిడికి తీసుకెళ్లాడు పోలీసుల్ని అనేది కనుక బయట మాట్లాడుకున్న టాక్ అనమాట. తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ బాధితురాలైన లక్ష్మిపై తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం కేసు నమోదు చేశారు. ఎలా అంటే పోలీసులు కథనం మేరకు ఏంటంటే తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీ ఆంధ్ర బ్యాంక్ కాలనీలో ఉంటున్న కిరణ్ రాయల్ ఇచ్చిన ఫిర్యాదుపై టి లక్ష్మి, పసుపులేటి సురేష్ మరికొందరిపై తిరుపతి రూరల్ సిఐ చిన్న గోవింద్ కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో లక్ష్మికి ఇవ్వాల్సిన 35 లక్షలు ఇచ్చేసినప్పటికీ ఇంకా 90 లక్షలు ఇవ్వకపోతే పరువు నష్టం దావేస్తారని బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుపతికి చెందిన పసుపులేటి సురేష్తో కలిసి మార్ఫింగ్ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో ప్రసారం చేస్తుందన్నారు. ఆమె వల్ల తన కెరీర్ దెబ్బతినడంతో పాటు మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నానని, చట్ట ప్రకారం ఆమెతో పాటు ఆమెకు సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు. దీనిపై తిరుపతి రూరల్ సిఐ చెన్నగోవింద్ కేసు 69/2025 కింద 308(3)351(2) రెడ్ విత్ 3/5 BNS యాక్ట్ కింద అండ్ 66D IT యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పంతం నెగ్గించుకున్నాడండి కిరణ్ రాయల్ గారు. ఏమైనా ఇక లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కిరణ్ రాయల్పై గురువారం కేసు నమోదు కావడంతో ఆమెపై కూడా కేసు నమోదు చేయాలని, కేసు నా మీద ఎందుకు పెట్టావు, కేసు పెట్టావు కాబట్టి నేను నీ మీద కేసు పెడతాను అనే పంతాన్ని మొత్తానికి నెగ్గించుకున్నాడు అని అందరూ మాట్లాడుతున్న మాటే. మన అభిప్రాయం కూడా అదే. మొత్తానికి ఎలాగైతే కిరణ్ రాయల్ సాధించాడు కేసు పెట్టడంలో, ఎవరి మీద, లక్ష్మి గారి మీద కేసు పెట్టడం. కానీ మొత్తానికి ఎలాగైతేనండి ఇలా జరుగుతుంది. తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఆయన విధుల నుంచి తప్పించారనుకోండి, అది జరిగిన విషయం అన్నమాట. కాబట్టి ఆ రకంగా పంతం నెగ్గించుకున్నాడు అని అయితే నేను చెప్పొచ్చు. చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.